Good afternoon. Welcome to 12 PM News. This is Radhika. Bulletin details చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బోడమంచ తండాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 22న తండాకు చెందిన భూక్యా వీరన్నను పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అతని భార్య విజయ అదే గ్రామానికి చెందిన బాలుతో వివాహేతర సంబంధం పెట్టుకుని హత్య చేయించిందని ఆమెపై దాడికి దిగారు గ్రామస్తులు. వీరన్న మర్డర్లో బాలుతో పాటు అతని స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ భారత్ హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎంపీ భారత్ బైక్ ను దగ్ధం చేసి అతను ఉంటున్న రేకుల డబ్బాను సైతం ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ఈ ఘటనలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. తన కుమారుడిని హత్య చేశాడని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి రంగమ్మ. బొడమంచ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 22వ తారీఖున తండాకు చెందిన భూక్యా వీరన్నను పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీని మీద తల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే తన భార్య విజయ అదే గ్రామానికి చెందిన బాలుతో వివాహేతర సంబంధం పెట్టుకుని హత్య చేయించిందని ఆరోపిస్తున్నారు అందరూ. అయితే గ్రామస్తులు ఈ నేపథ్యంలో ఆమెపైన దాడి కూడా చేశారు. ఇంకా వీరన్న మర్డర్లో బాలుతో పాటు అతని స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ భారత్ హస్తం ఉందని కూడా ఆగ్రహిస్తున్నారు గ్రామస్తులు. ఆర్ఎంపీ భారత్ బైక్ ను దగ్ధం చేసి అతను ఉంటున్న రేకుల డబ్బాను సైతం ధ్వంసం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, బొడమచ్చ తండాలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి వివరాలు చెప్తున్నారు? జిల్లాలోని కేసముద్రం మండలం బోడమంచ తండాలో ఉదయం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 22వ తేదీన ఈరన్ అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో అత్యంత కిరాతంగా కొట్టి చంపిన సంఘటనలో తల్లి రంగమ్మ తన కొడుకుని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేశారని పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఎవరైతే తండాలో అనుమానం ఉన్నారో మృతురాలకు సంబంధించిన భార్య విజయ ఇదే తండాకు చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన భర్తను చంపించిందని కూడా తండాలో అందరూ కూడా అనుకొని ఈ రోజు ఉదయం ఎవరైతే మృతురాలకు సంబంధించిన భార్యపై దాడికి యత్నం చేశారు. దీంతో పాటుగా ఈ మర్డర్ కి సంబంధించి ఇదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సంబంధించిన భరత్ అనే వ్యక్తితో కూడా ఈ మర్డర్ లో హస్తం ఉందని కూడా ఆరోపిస్తూ ఆ ఆర్ఎంపీకి సంబంధించిన రేకుల డబ్బాపై కూడా ధ్వంసం చేసి అతను ద్విచక్ర వాహనాన్ని కూడా పూర్తిగా రోడ్డు మీద వేసి కూడా దహనం చేసిన సంఘటన మొత్తం కూడా కలకల రేపుతో చెప్పవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం జరిగి గ్రామంలో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. కేసముద్రం సిఐ మహబూబాబాద్ సిఐతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనలో గ్రామస్తులకు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటిన సంఘటనలో 2 ఎస్ఐ నరేష్ తో పాటు కానిస్టేబుల్ నరేష్ కూడా గాయాలై వీళ్ళిద్దరు కూడా చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రైవేట్ ఏరియా ఆసుపత్రి తరలించారు. మొత్తానికి మర్డర్ జరిగిన కారణానికి గ్రామానికి సంబంధించిన భార్యతో పాటు 2 వ్యక్తులు తన ఎవరైతే వీరన్నను చంపడానికి కారణం ఈ గ్రామానికి సంబంధించిన 2 వ్యక్తులను కూడా తండవాసులంతా మూకుమరిగా దాడి చేయడం మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్, బొడమంచ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన వీరన్నను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో భార్య విజయ అదే గ్రామానికి చెందిన బాలుతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే హత్య జరిగిందంటూ గ్రామస్తులు అలాగే మృతుని తల్లి కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా గ్రామంలో ఆమె పైన అలాగే బాలు స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ పైన కూడా దాడి చేశారు.